బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న రుడా చైర్మన్ మా సోదరులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, వారి మిత్ర బృందాన్ని, వారి వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు జీవితంలో పెద్దయిన ఎన్టీఆర్ గారిని దగ్గరగా చూసే అవకాశం దీక్ష వినడం తర్వాత ఆనాడు వెంకయ్యనాయుడు గారు మమ్మల్ని తీసుకుని ఏదైతే ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారిని నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. పెద్ద ఆయనతో దగ్గరగా ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఇక నందమూరి బాలకృష్ణ గారితో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు నేను వైసీపీలో ఉన్నా కూడా అని నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే నా ఇంటి పేరు కోటమిరెడ్డి, మా ఇంటి పేరు కోటమిరెడ్డి. అందుకే నన్ను చూస్తే బాలకృష్ణ గారికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తాడు కాబట్టి నా మీద ప్రత్యేక అభిమానంగా ఉంటాడు. తర్వాత దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఆ తర్వాత కాలంలో మీ అందరి ఆదరాభిమానంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం, 3వసారి ఎమ్మెల్యే కావటం, అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో ఈరోజు బాలకృష్ణ గారితో ఇంకా దగ్గరగా ఉండే అవకాశం దక్కింది. అందుకే బాలయ్య బాబుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇకపోతే మా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈ తరానికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దగా ఈ తరానికి అంటే యంగ్స్టర్స్ కి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు. కానీ మా తరానికి పూర్తిగా తెలుసు. ఎందుకని చెప్తున్నానంటే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత దేవుడి దయతో రాజకీయాలు బాగా ఎదిగారు. కానీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కూడా ఇప్పటికే ఓ 2 సార్లు 3 సార్లు నా మాదిరిగా కనీసం ఎమ్మెల్యే అయి ఉండాలి. కానీ దురదృష్టం వారు ఎమ్మెల్యే కాలేదు. కానీ ఖచ్చితంగా నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది, వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలతో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దైవంగా భావించే నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో, రాబోయే రోజులంటే 34 కాదు, 39 కాదు, 29లో వారు ఖచ్చితంగా శాసనసభ్యుడు కావాలని ఇంకా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నాకున్నటువంటి బంధం, నా జీవితంలో విద్యార్థి రాజకీయాలు పూర్తయిన తర్వాత వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, ఏదైతే వి హనుమంతరావు గారి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి, అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులు ఎమ్మెల్యేగా ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ విద్యార్థి రాజకీయాలు పూర్తయిన తర్వాత ఇందాక సోదరుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు నన్ను మొట్టమొదటగా దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో మాత్రం నాకు పెద్దగా కలిసి రాలా, కాంగ్రెస్ లో కలిసి రాలా. శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో కలిసి రాలా. తర్వాత ఇద్దరం వారు తెలుగుదేశం, అట్లనే వైసీపీ. ఈ రోజు ఇందాకే నేను చెప్పినట్టు దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఇద్దరం కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. తద్వారా ఇద్దరం కలిసి ఉండేదానికి ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ చెప్తున్నా, మేమందరం కూడా విద్యార్థి రాజకీయాల్లో కానీ, ఆ తర్వాత రాజకీయాల్లో కానీ కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో అన్ని చెప్పరు కానీ కొన్ని విషయాల్లో అంటే ఒక కార్యక్రమం జరిగితే ప్రజలను ఏ విధంగా సమీకరించాలా,
మన కోసం కష్టం చేసిన నాయకుడిని కార్యకర్తని ఏ విధంగా గుర్తుంచుకోవాలా ఇది నేర్చుకున్నది నేను మాత్రం ఒక్క కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర వాస్తవం చెప్పాలంటే అనేక పోరాటాలు ఒకటి రెండు కాదు అనేక పోరాటాలు ఒంటి చేత్తో పోరాడిన వ్యక్తి ఖచ్చితంగా వారు ఇంకా రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్లాలని మనసా వాచ మొత్తం కూడా కోరుకుంటూ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నేను చేరినప్పుడు నెల్లూరు నగర రాజకీయాల్లో వారు చాలా బిజీగా ఉన్నా కూడా కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి సతీమణి కోటరెడ్డి సంజయ్ గారు ప్రత్యేకంగా నా కోసం వచ్చి నెల్లూరు రూరల్ లో బాలయ్య గారి అభిమానులందరితో కూడా మీటింగ్ పెట్టి నా విజయానికి పనిచేశారు. జీవితంలో శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం వచ్చిన రోజు ఓ కార్యకర్తగా అదే కష్టం ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టం చేస్తామో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం వచ్చినా లేదు మా కోటరెడ్డి సంజమ్మకి అవకాశం వచ్చినా ఖచ్చితంగా 100% పూర్తిగా పనిచేస్తారని మీతోని మాటనిస్తూ మరోసారి బాలయ్య గారికి జన్మ శుభాకాంక్షలు. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం పార్టీ. బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న రుడా చైర్మన్ మా సోదరులు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని వారి వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు జీవితంలో పెద్దయిన ఎన్టీఆర్ గారిని దగ్గరగా చూసే అవకాశం దీక్ష విన్న తర్వాత ఆనాడు వెంకయ్యనాయుడు గారు మమ్మల్ని తీసుకుని ఏదైతే ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారిని నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. పెద్ద ఆయనతో దగ్గరగా ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఇక నందమూరి బాలకృష్ణ గారితో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు నేను వైసీపీలో ఉన్నా కూడా అని అంటున్నాను. కారణం ఏంటంటే నా ఇంటి పేరు కోటరెడ్డి, మా ఇంటి పేరు కోటరెడ్డి. అందుకే నన్ను చూస్తే బాలకృష్ణ గారికి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తాడు కాబట్టి నా మీద ప్రత్యేక అభిమానంగా ఉంటాడు. అంత దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఆ తర్వాత కాలంలో మీ అందరి ఆదరాభిమానంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం, 3వసారి ఎమ్మెల్యే కావటం, అటు చంద్రబాబు గారు లోకేష్ గారు ఆశీస్సులతో ఇది బాలకృష్ణ గారితో ఇంకా దగ్గరగా ఉండే అవకాశం దక్కింది. అందుకే బాలయ్య బాబుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపోతే మా కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ తరానికి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దగా ఈ తరానికి అంటే యంగ్స్టర్స్ కి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు. కానీ మా తరానికి పూర్తిగా తెలుసు. ఎందుకని చెప్తున్నానంటే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత దేవుడి దయతో రాజకీయాలు బాగా ఎదిగారు. కానీ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కూడా ఇప్పటికే ఓ 2 సార్లు 3 సార్లు నా మాదిరిగా కనీసం ఎమ్మెల్యే అయి ఉండాలి. కానీ దురదృష్టం వారు ఎమ్మెల్యే కాలేదు. కానీ ఖచ్చితంగా నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది, వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలతో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో అన్నిటికీ మించి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దైవంగా భావించే నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో
రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో రాబోయే రోజులంటే 34 కాదు, 39 కాదు, 29లో వారు ఖచ్చితంగా శాసనసభ్యుడు కావాలని ఇక కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నాకున్నటువంటి బంధం నా జీవితంలో విద్యార్థి రాజకీయాలు పూర్తయిన తర్వాత వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఏదైతే వి హనుమంతరావు గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులు ఎమ్మెల్యేగా ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ విద్యార్థి రాజకీయాలు పూర్తయిన తర్వాత ఇందాక సోదరుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు నన్ను మొట్టమొదటగా దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో మాత్రం నాకు పెద్దగా కలిసి రాలా, కాంగ్రెస్ లో కలిసి రాలా. శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో కలిసి రాలా. తర్వాత ఇద్దరం వారు తెలుగుదేశం అట్లనే వైసీపీ. ఈ రోజు ఇందాకే నేను చెప్పినట్టు దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఇద్దరం కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. తద్వారా ఇద్దరం కలిసి ఉండేదానికి ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ చెప్తున్నా, మేమందరం కూడా విద్యార్థి రాజకీయాల్లో గాని ఆ తర్వాత రాజకీయాల్లో గాని కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో అన్ని చెప్పరు కానీ కొన్ని విషయాల్లో అంటే ఒక కార్యక్రమం జరిగితే ప్రజలు ఏ విధంగా సమీకరించాలా, మన కోసం కష్టం చేసిన నాయకుడిని కార్యకర్తని ఏ విధంగా గుర్తుంచుకోవాలా, ఇది నేర్చుకున్నది నేను మాత్రం ఒక్క కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర వాస్తవం చెప్పాలంటే అనేక పోరాటాలు, 1, 2 కాదు, అనేక పోరాటాలు ఒంటి చేత్తో పోరాడిన వ్యక్తి. ఖచ్చితంగా వారు ఇంకా రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్లాలని మనసా వాచ మొత్తం కూడా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నేను చేరినప్పుడు నెల్లూరు నగర రాజకీయాల్లో వారు చాలా బిజీగా ఉన్నా కూడా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారి సతీమణి కోటమిరెడ్డి సంజయ్ గారు ప్రత్యేకంగా నా కోసం వచ్చి నెల్లూరు రూరల్ లో బాలయ్య గారి అభిమానులందరితో కూడా మీటింగ్ పెట్టి నా విజయానికి పనిచేశారు. జీవితంలో శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం వచ్చిన రోజు ఓ కార్యకర్తగా అదే కష్టం ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టం చేస్తామో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం వచ్చినా లేదు, మా కోటమిరెడ్డి సంజమ్మకి అవకాశం వచ్చినా ఖచ్చితంగా 100% పూర్తిగా పనిచేస్తారని మీతోని మాటనిస్తూ మరోసారి బాలయ్య గారికి జన్మ శుభాకాంక్షలు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై చంద్రబాబు, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం పార్టీ.